పద్మారుచులు. ఇవాళ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇగో 1/2 kg చికెన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక అరగంట నానబెట్టాలండి. ఫస్ట్ ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి. ఇగో నానబెట్టిన చికెన్ ఇలా వస్తుంది. ఒక అరగంట మాత్రం నానబెట్టాల్సిందే, కంపల్సరీ నానబెట్టాలి. నానబెట్టినప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసాను, కారం వేస్తున్నాను, 2 స్పూన్ కారం వేయాలి, జీలకర్ర పొడి, గరం మసాలా 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఉప్పులో నానబెట్టాం కదండి, అది కొంచెమే ఉప్పు వేయాలి. సరిపోతే మళ్ళీ చూసుకుని వేసుకోవాలి. ఇదిగోండి 1 చెక్క నిమ్మరసం, ఒకటి దాంట్లో రాకపోతే ఇంకో చెక్క పిండుకోండి. నిమ్మరసం, కొత్తిమీర 1 స్పూను, కరివేపాకు 1 స్పూను. ఇదిగోండి ఇలా పట్టించేసుకొని కలిపేసుకొని చాలా బాగుంటుందండి. మా పెద్దవాళ్ళు చేసేవాళ్ళు, మా అమ్మగారు కానీ మా అత్తగారు కానీ ఇలానే చేసేవాళ్ళు. 2 స్పూన్లు బియ్యం పిండి వేసి కలుపుతున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు శనగపిండి వేసాను. ఈ 2 ఒకే క్వాంటిటీ అండి, శనగపిండి బియ్యం పిండి. ఇప్పుడు ఈ 2 బాగా కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి రాత్రికి 7 అయినా 8 అయినా 10 అయినా ఎన్నింటికైనా మీరు, లేదంటే నెక్స్ట్ డే అయినా వండుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే క్రిస్పీగా అవుద్దండి. ఇంట్లో చుట్టాలు వచ్చినా గెస్ట్లు వచ్చినా చక్కగా వేసి పకోడీ పెట్టుకోవచ్చు అండి, బాగుంటుంది. సాయంత్రం పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చండి, బాగుంటుంది. మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు 8 గంటలైంది నేను పెట్టి. 10 గంటలైనా ఉండొచ్చండి. కాకపోతే ఇప్పుడు దీన్ని పకోడీలు ఆయిల్ పెట్టుకుని పకోడీ వేసుకోవాలి. చికెన్ పకోడీ వేడి ఎక్కువ అవ్వకూడదు, ఆయిల్ తక్కువ ఫ్లేమ్లో పెట్టే వేపాలి. చూడండి ఇలా ఎర్రగా ఎగాలి స్లోగా. కళాయిలో నుంచి తీసినా కూడా కలర్ వస్తాయి, ముందే వేపొద్దండి కలర్గా. చూసారా ఎంత సింపుల్గా చికెన్ పకోడీ చేసుకోవచ్చో? చాలా బాగుందండి, బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. సాయంత్రం పూట స్నాక్స్ కింద తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.